బీఆర్ఎస్ గుండాలు అని అంటే అంటే ఇప్పుడు ఒక కుమ్మరి బస్తీ అని ఒక ఏరియా ఉంది మా ఏరియాలో, మా సనత్ నగర్లో అమీర్పేట్ డివిజన్లో. అక్కడ కుమ్మరోళ్ళు వాళ్ళు మెయిన్గా ఉంటారు. చాలా చాలా నిర్లక్ష్యమైన ఏరియా. అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వైర్లు హ్యాంగ్ అవుతుంటాయి. సో ఒక రోజున మేము అక్కడ క్యాంపెయిన్ చేస్తుంటే ఆ టైంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎంటర్ కూడా అవ్వకుండా అక్కడ హాకీ స్టిక్స్ తీసుకుని నుంచుని ఉన్నారు. అయినా వెళ్ళాము మేము లోపలికి. మేమన్నాం, మేము ఆ లోపల ఉన్న ప్రజలు భయంతో మేము కనుక బయటకు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే మాకు రేపు ఏం చేస్తారు వీళ్ళు, మీరు ఆలోచించండి. హైదరాబాద్ నడిబొడ్డులో ఇది అమీర్పేట్ డివిజన్. జరిగిందా? నేను నిజం కాకుండా ఎందుకు మాట్లాడతా క్రాంతి? ఆ టైంలో మేము అక్కడ నుంచుని ధైర్యంగా ఏం అవదండి, ఫస్ట్ ఎవరన్నా కొడితే మా మీద కొట్టండి అంటే మా దగ్గర ఉన్న ఒక నాతో సైడ్లో నుంచున్న ఒక మహిళ చేతి మీద దెబ్బ కూడా తగిలింది. ఎందుకంటే వాళ్ళు నాన్ను కొట్టడానికి కంప్లైంట్ చేయలేదా? వాళ్ళు కొట్టడానికి వస్తే ఆవిడ మధ్యలోకి వస్తే ఆవిడ చేతికి దెబ్బ కూడా తగిలింది. అప్పుడు వాళ్ళు అయినా కూడా మేము అక్కడే నుంచుని ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఒక్కొక్క గలీ గలీ తిరిగి అప్పుడు కూడా మీరు నంబరు హైదరాబాద్ నడిబొడ్లో ఇలా అవుతుందని మనం ఊహించాం. కానీ అది అయింది. ఈ రోజు కూడా మీరు వెళ్ళి అడగండి. మీరు ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు ఈ విషయంలో? ఆ టైంలో మా మాట పోలీస్ వాళ్ళు కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండే. నన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? ఎందుకు? స్టూడెంట్స్ గురించి మాట్లాడాము, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఇలాంటి అన్యాయం అయితే మాట్లాడామని తీసుకెళ్ళి ఫస్ట్ దీంట్లో వేసి, ఎందుకంటే వాళ్ళ ఓపెన్ ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి బీఆర్ఎస్ బాసెస్ దగ్గర నుంచి వీళ్ళని బయటకు వెళ్ళనివ్వద్దు. రైట్, ఓకే. ఇందాక నేను అడిగినప్పుడు మీరు క్లియర్గా ఏం చెప్పారు అని అంటే కొన్ని సర్వేలు చేశారు, ఆ సర్వేల ఆధారంగా 4,000 3,000 సర్వేలు అయినాయి, దాంట్లో భాగంగా నాకు టికెట్ వచ్చింది, కంటెస్ట్ చేసేటోళ్ళు లేరు అని చెప్పేసి చెప్పారు సింపుల్గా. బట్ పైరవీ చేసి టికెట్ తెచ్చుకోరు అని నేను అంట. మీరేమంటారు దానికి? నాకైతే ఆ పైరవీ చేసే టైం కూడా లేదు ఆ టైంలో. ఎందుకంటే సనత్ నగర్ ఏ పరిస్థితిలో ఉండే అంటే ఆ టైంలో అసలు పొద్దున్న 6 నుంచి రాత్రి 11 దాకా మేము గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మీరు ఎవరినన్నా అడగచ్చు. నేను ఒక్కసారి కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు. బట్ ఎలక్షన్ల ముందరనే సనత్ నగర్ ఏరియా మొత్తం అంటే బేగంపేట్ ఫ్లైఓవర్ కాంచెల్లి, ఇక్కడ అమీర్పేట్, బల్కంపేట్, ఎల్లమ్మ, ఈ ఏరియా మొత్తం కూడా నేను పోస్టర్స్ చూసిన. మీరు కోట నీలిమా అని చెప్పేసి ఎలక్షన్ల ముందే ఎందుకు ఆ పోస్టర్లు వచ్చినాయి మరి అని అంటే? ఎందుకంటే ఫస్ట్ ఒకటి అర్థమైంది, ఆ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఈ రకమైన నిర్లక్ష్యం సనత్తంగా అవుతున్నది, ఈ రకమైన వసూలీ గ్యాంగులు, ఈ రకమైన బెదిరింపులు, వీటన్నిటికి ఫైట్ చేయాలి అంటే పొలిటికల్ గా ఎలక్టోరల్ గానే ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అది పార్టీ పరంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం ఎలక్షన్ ఫైట్ చేస్తాం కదా. కాంగ్రెస్ అంటే దాని ముందర ఆ పోస్టర్స్ పెట్టడం జరిగింది, అంతే తప్ప ఇంకేం ఉద్దేశం లేదు. తో కొంచెం ధైర్యం కూడా వచ్చింది మా కాడర్కి. ఓకే, ఒక లీడర్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో మనం నడవచ్చు. సరే మెల్లిమెల్లిగా వాళ్ళు వచ్చారు, మేము మెల్లిమెల్లిగా మా గ్రూప్స్ కూడా తయారైనాయి. మిమ్మల్ని నిజంగా లీడర్ గా గుర్తిస్తారా? మీ కార్యకర్తలు ఫాలో అవుతున్నారా మిమ్మల్ని? నేను ఎప్పుడు లీడర్గా అనుకోలేదు, నేను కూడా కార్యకర్తనే. కానీ అదే మనం అందరితో నడిచి ఇప్పుడు మీరు చాలా జర్నీస్లో వెళ్ళి ఉంటారు, కానీ ఎప్పుడైతే జర్నీ టఫ్గా ఉంటుందో మనతో పాటు ఉంటారు చూడండి, వాళ్ళతో మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అవుతుంది. సో నేను కూడా ఒక కార్యకర్తనే అనుకుంటాను నేను. అండ్ నాది అలాంటి అనుబంధం మా కార్యకర్తలతో సనత్ నగర్లో. ఎందుకంటే చాలా టఫ్ జర్నీ. అంటే బిల్కుల్ 6% నుంచి కాంగ్రెస్ మొదలుపెట్టింది సనత్ నగర్, 6% జస్ట్. టుడే వీఆర్ ఎట్ ఆల్మోస్ట్ 30%. అది కార్యకర్తలు లేకుండా మేము చేయలేము. సో వాళ్ళే చేశారు. అది నా కోసం అంటలేదు, వాళ్ళు కాంగ్రెస్ జెండా కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, మా లీడర్స్ సోనియమ్మ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరి కోసం, రేవంత్ అన్న కోసం చేశారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఒక అదే చెప్తున్నా కదా, ఒక రిలేషన్షిప్, నాట్ వర్టికల్ రిలేషన్షిప్ అంటే ఒక బాస్ అలా కాదు, ఇట్స్ అన్ ఈక్వల్ రిలేషన్షిప్. అండ్ వాళ్ళందరం అందుకనే వెన్ ఎవర్ వి థింక్ అబౌట్ ద జర్నీ వి ట్రావెల్డ్, ఇంత కష్టాల్ని కూడా మేము ఎదుర్కొని, వాళ్ళకు కూడా ఎంత బెదిరింపులు వచ్చేవి. ఇళ్ళకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు రాత్రిపూట మహిళలు ఒకళ్ళు ఉంటే ఆ ఇళ్ల మీద డోర్స్ మీద నాక్ చేసి బయట నుంచి అరిచి భయపెట్టించేవాళ్ళు.